దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక పెద్ద డ్రీమ్ ఉంది, దేవునికి ఒక సంకల్పం. ఏంటంటే ఆ సంకల్పము, నేను నా పిల్లలకు స్వాతంత్రాన్ని ఇస్తాను. నా పిల్లలు స్వచ్ఛందంగా తమ సొంతంగా తమ ఇష్టంతో నన్ను ప్రేమించాలి. నేను చెప్పానని కాదు, నేను చెప్పినానని కాదు, వాళ్ళంతకు వాళ్ళు నన్ను ప్రేమించాలి. వాళ్ళంతకు వాళ్ళు నా ప్రేమలో పడాలి. వాళ్ళంతకు వాళ్ళు నన్ను చూడాలని ఆశపడాలి. వాళ్ళంతకు వాళ్ళు నా గుణాలను ఇష్టపడాలి. వాళ్ళంతకు వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోవాలి. వాళ్ళంతకు వాళ్ళు నా సార్వభౌమత్వానికి క్రిందికి రావాలి. వాళ్ళంతకు వాళ్ళు నా యొక్క నేను అన్ని చేయగల నా సామర్థ్యత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని నన్ను ప్రేమించాలి. అంతేగాని నేను రాబోట్లను చేసుకుని నేను స్విచ్ చేస్తే అల్లెలుయ్య 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 అంటారు. మళ్ళీ నేను స్విచ్ ఆఫ్ ఎత్తే ఒరే ఏమి రాను అని తిడతారు. అలాంటి వాళ్ళని దేవుని కుమారులు అంటారా, లేకపోతే దేవుని యంత్రాలు అంటారా? ఏమంటారమ్మా? యంత్రాలు అంటారు, రోబోట్లు అంటారు. దేవుని కుమారులు స్విచ్ చేస్తే ఆరాధన చేసేవాళ్ళు, స్విచ్ తీసేస్తే ఆరాధన చేయకుండా ఉండేవాళ్ళు కాదు. స్వచ్ఛందంగా చేయాలి, విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్. అందుకని యేసు ప్రభు ఒకరోజు ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు అన్నీ బాగుగానే బోధించుచున్నావు, కానీ ఆజ్ఞలన్నింటిలో నువ్వు శ్రేష్టమైనది ఏది అని అడిగాడు మార్కు సువార్తలో. అడిగితే యేసు ప్రభు అంటాడు, ఏం చెప్తాడు? ఆన్సర్ చెప్తారు ఎవరన్నా? దానికంటే ముందు ఇంకోటి అన్నాడు, ఇంకా మంచి చెప్పాలి కరెక్ట్గా. ఆజ్ఞలన్నింటిలో నువ్వు శ్రేష్టమైనది ఏదనగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయన కోసం పనిచేయాలి. మూడిటికి ఒకటే పదం వాడింది. ఏమేమి ఉన్నాయి? మనస్సు ఉంది, హృదయము ఉంది, శక్తి ఉంది, వివేచన ఉంది. మనము ఆయనను ఆరాధించాలి. ఇట్ ఈస్ కేవలము స్విచ్ చేస్తే హల్లెలూయా చెప్పేవాళ్ళు వద్దు ప్రభువుకు. ఏదో పరలోకం ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. అలాంటి రక్షణ కావాలి అని అనుకుంటే చాలా మతాలు ఉన్నాయి, చాలా మతాలు ఆడికి పోతే కానీ నో ప్రాబ్లం ఇచ్చేస్తాయి.